ప్రకృతి, ఎనర్జీ ఇంకా ఉమ్, చెప్పాలంటే ఆ ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవాలో మనలోకి తెలియదన్నమాట. ఇక్కడ ప్రకృతిని విరుద్ధంగా వెళ్ళిన వాడు బాగుపడడు. ఓకే. సో, ఈ ప్రకృతి అంటే ఏంటి అని తెలుసుకోకపోతే వచ్చేది పెద్ద భారీ నష్టాలు. దానికి సీఎం గావచ్చు, పీఎం గావచ్చు ఎవరికి అవును. అతీతులం కాదనమాట. ఆ ఉమ్, ప్రకృతి అంటే శక్తి. ఏంటి ఆ ప్రకృతి? ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. భూమిరాపో నలో వాయుకం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిర్ అష్టదా. అంటే ఈ 8 రకాల భిన్నమైన ప్రకృతి నేను అంటాడు. బా, నేను ఈ 8 రకాలంటే ఏంది? భూమి, ఆకాశం, ఆకాశము. గాలి, నీరు, అగ్ని, మనసు, బుద్ధి, ఇంకొకటి ఉంది పవర్‌ఫుల్ ఆ, అహంకారం. ఆ, అహంకారం. అహంకారం. ఆ! అహం, అహం అంటే నేను. ఆ, ఈ 8 కలిస్తే ప్రకృతి. ఈ 8టిని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు సర్వశక్తివంతులవుతారు. ఈ ఉమ్. 8టిని బ్యాలెన్స్ చేసేవాడు వాస్తు పండితుడైతాడు. వాస్తు నిపుణుడైతాడు. అది ఆంజనేయ వాస్తు చేస్తుంది ఈరోజు.